ఇన్స్టిట్యూట్. ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై సీఎం జగన్ సర్కార్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసింది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సమాచారం అందించలేదు. దీంతో జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంకా వివరాలు ఇవ్వని శాఖల నుంచి తక్షణమే సమాచారం తెప్పించాలని ఆదేశించారు. ఉద్యోగ ఖాళీలపై ఇంకా సమాచారం ఇవ్వని 30 శాఖల్లోని వివిధ విభాగాలను మధ్యాహ్నం కల్లా వివరాలు అందించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఖాళీల వివరాలను అందించడానికి మోస్ట్ అర్జెంట్ సబ్జెక్టుగా పరిగణించాలన్నారు. ఏపీ సీఎస్ ఇచ్చిన గడువు ముగియడంతో ఏ శాఖల నుంచి సమాచారం వచ్చిందో మదింపు చేస్తున్నారు. చెప్పిన సమయంలోపు వివరాలు సమర్పించని శాఖలను వివరణ కోరుతున్నారు. మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. ఎస్ కిరణ్, సీఎం జగన్ ఆదేశించినట్టుగా ఆయా శాఖలు మరి వివరాలు సమర్పించాయా? మొత్తం అన్ని శాఖలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలన్నీ సీఎస్ కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల్లో 4 గంటలకు అయితే జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ లో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డైరెక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం కూడా కోరిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల్లోపే వాటిని పంపించాలని చెప్పి నిన్న దీనికి సంబంధించిన మోస్ట్ అర్జెంట్ ఫైల్ ను సర్క్యులేట్ చేయడం జరిగింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే మొన్న మంగళవారం నాడు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఏదైతే మొత్తం జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సంబంధించి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఇంకా అనేక డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖల్లోని అనేక డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, ఇంకా ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఆ డేటాని ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంత ఆలస్యం చేస్తే ఎలా అంటూ మందలించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించి అంత డేటా అంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానికి సంబంధించిన డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరినట్టుంది. సాయంత్రం 4 గంటలకు దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా జాబ్ రిక్రూట్మెంట్స్ మీద పెద్ద ఎత్తున జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి క్యాలెండర్ కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ముందే చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో కొంత అలసత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పి సీఎం జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. రైట్ కిరణ్, అది డెడ్లైన్ ముగియడంతో ఖాళీల భర్తీపై ఒక క్లారిటీ అయితే వస్తోంది. ఏపీ ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలు సమర్పించాలని ఆయా శాఖలకు ఆదేశించినా కూడా కొన్ని శాఖలు సరైన సమయంలో స్పందించని శాఖలపై సీరియస్ కూడా అయ్యారు. సో ఇప్పటికైతే అన్ని వివరాలు వచ్చినట్టే కనిపిస్తోంది. సో ఇక నెక్స్ట్ జాబ్ సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ కాబోతోంది. తెల్లవాడు నిన్ను నాడు టెర్రరిస్టు అన్నాడు, నల్లవాడు నిన్ను నాడు నక్సలైటు అన్నాడు, ఎల్లరూ నిన్ను నేడు వేగు చుక్కవంటారు, అల్లూరికి వారసుడా శ్రీ కవితా లాలసుడా, అందుకో నా ఈ నిండు నమస్కారాన్ని అంటూ ఆనాటి స్వాతంత్ర సమర వీరులకు, వీరనారీ మణులకు, రక్తం దారబోసిన మహానుభావులకు నా పాదాభివందనాన్ని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర సమర వేళ స్వాతంత్ర దినోత్సవ వేళ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. స్వాతంత్రం వచ్చింది, అది ఎక్కడుంది? అంకెలలోనా, అక్షరాల్లోనా, రాజకీయ నాయకుల ఇళ్లల్లోనా, మీరు వేసిన డాన్సులలోనా, పొద్దున్న ఎగిరిన గెంతులలోనా, మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలలోనా, వారు చేసిన అప్పులలోనా ఎక్కడుంది స్వాతంత్రం? భారతదేశం ఎటువైపు చూసినా ఒంటి పూట తిండి కరువు, ఒంటి నిండా బట్ట కరువు, బాల్యప్రాయం విద్య కరువు, తల దాచుకునే నీడ కరువని అలమటిస్తున్న భారత మాతను చూస్తుంటే ఎక్కడుంది స్వాతంత్రం? బద్దకిస్తున్న వ్యక్తి యొక్క బద్ధకంలో ఉందా స్వాతంత్రం?
పొద్దున్న వచ్చిన ఉత్సాహం సాయంత్రం ప్రేరణ సమావేశానికి రాకపోవడంలో ఉందా స్వాతంత్రం? ఎక్కడుంది స్వాతంత్రం? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ క్షణంలో చాలా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మీకు ఇంకా రాలేదు. కారణం ఏమిటి అంటే, మనం గెలిస్తేనే మనకి స్వాతంత్రం వచ్చినట్లు, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడే స్వాతంత్ర భారతదేశంలో నిజమైనటువంటి రాజ్యాన్ని మనం స్థాపించుకున్నట్లు అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒకటే, శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని. పొద్దున్న మీ డాన్స్ ప్రోగ్రాములు చూస్తుంటే నాకు అనిపించింది, అందరూ డాన్స్ వైపు చూస్తుంటే నేను వెనకాల చూశాను. ఎందుకంటే ఆ నెత్తురు మండే శక్తులు నిండే వ్యక్తులు కొన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు అని చెప్పి. ఆ శక్తిని ఉపయోగించండి విజయాన్ని సాధించడం కోసం. మీ కళ్ళల్లో కనిపించే ఆర్ద్రత, మీ కాళ్ళల్లో ఉన్నటువంటి కసి, మీ మాటల్లో ఉన్నటువంటి పదును మీ విజయం వైపుగా తీసుకురావటానికి ప్రయత్నం చెయ్యండి. కారణం ఏమిటి అంటే, శ్రీశ్రీ ఓ సందర్భంలో అంటాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, బామ్మల ముత్తాతల భావాలకి దాసులు అని. అలాంటి యువకులుగా మనం ఉండకూడదు. కొంతమంది యువకులు నవజీవన సమాజ నిర్మాతలు అంటాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఎదగాలి. మీరు విజయం సాధించి మాకు విజయాన్ని సాధిస్తారని, మీరు గెలిస్తే మీ తల్లిదండ్రులు గెలిచినట్లు, మీరు గెలిస్తే మేం గెలిచినట్లు, మీరు గెలిచి మీ యొక్క దేశాన్ని గెలిపిస్తారని, ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు ఉన్న దేశమే భారతదేశం అనేటటువంటి నినాదం భవిష్యత్తులో వినిపించాలని నేను ఆశిస్తూ, నా ఈ చిరు ప్రసంగానికి నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యాలు సంధానిస్తూ, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే నవభారతానికి నాంది పలుకుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.